గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగు రంగంతో పాటు పశువులు, జీవాలు సైతం పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా పాడి పశువుల్లో ఈ కాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ వివరిస్తున్నారు నెల్లూరు జిల్లా బహువిధ వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మాలకొండయ్య. మొట్టమొదటగా రైతు సోదరులకి అందరికీ తెలిసిందే, అందరూ ముందు జాగ్రత్త పడాల్సిందే గొంతువాపు లేదా పచ్చికదొమ్మ, గురక వ్యాధి అనే వ్యాధి. ఇది నల్ల పశువులను అలాగే తెల్ల పశువులను, ఒక ఈననటువంటి పడ్డదూడల్లో, ముఖ్యంగా మంచి యుక్త వయసున్న పడ్డదూడల్లో వచ్చే ప్రబలే వ్యాధి. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చి 12 గంటల నుంచి 24 గంటల లోపు మరణాలు సంభవించేదానికి ఆస్కారం ఉంది. వ్యాధి వచ్చినప్పుడు తీవ్రమైన జ్వరం ఉంటుంది, నోటిగుండా నొరగ, సొంగ, గురక లాంటి సౌండ్ రావడం, చివరికి ఊపిరి ఆడక మరణించడం జరుగుతుంది. కాబట్టి జూన్, జూలై మాసాల్లో HS వ్యాక్సిన్ అన్ని పశు వైద్యశాలలో ఉచితంగా సరఫరా ఉంది. ఈ పచ్చిదమ్మ టీకాలు వేసుకొని పశువుల్ని ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. తర్వాత పోతే జబ్బవాపు. ఇది ముఖ్యంగా యుక్త వయసు ఉన్నటువంటి తెల్ల పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది. తీవ్రమైన జ్వరం, 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో పాటు ముందు కానీ వెనక కాళ్ళు జబ్బలు వాసి బురబరమని సౌండ్ వస్తుందన్నమాట. కాళ్ళు బాగా కుంటుతూ ఉంటాయి, మేత మెయ్యవు, నీళ్లు తాగవు. ఈ విధంగా పశువు 24 గంటల నుంచి 48 గంటల లోపు ఈ యొక్క వ్యాధి బారిన పడిన పశువులు మరణించేదానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉన్నాయి అన్ని పశు వైద్యశాలల్లో. మే, జూన్, జూలై మాసాల్లోపు ఈ వ్యాధి నిరోధక టీకాలు వేసుకొని రక్షించుకోవాలని మనవి. రైతుకి ఆర్థికంగా ఎక్కువ నష్టం చేకూరే వ్యాధి ఈ పొదుగువాపు వ్యాధి. సో సరైన శుభ్రత లేక, పరిసరాల శుభ్రత లేదా వ్యక్తిగత శుభ్రత లేక ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, పరాన్నజీవుల వల్ల ఈ పొదుగువాపు వ్యాధి ప్రబలేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి శుభ్రత పాటించి ఈ యొక్క వ్యాధిని రాకుండా రైతు సోదరులందరూ గమనించవలసింది మనవి. ఈ వర్షాకాలం రైతులకి ఎక్కువ ఆర్థికంగా నష్టం చేకూరే వ్యాధి గాలికుంటు వ్యాధి. వ్యాధి సోకినట్లయితే ఆ పశువు చావదు, బతకదు అనే సామెతలాగా ఉంటుంది. పాలిచ్చే పశువులైతే పాలు నిలువున ఎండిపోతాయి, అలాగే పనిచేసే పశువులు పని చేయలేవు, అలాగే పునరుత్పత్తి సామర్థ్యం కూడా పడిపోద్ది అన్నమాట. ఈ విధంగా రైతుకి ఎనలేని ఆర్థిక నష్టము చేకూరే ఈ మహమ్మారి గాలికుంటు వ్యాధి వైరస్ వలన, సూక్ష్మాతి సూక్ష్మ జీవి క్రిముల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి వచ్చినప్పుడు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది మేత మెయ్యవు, నోటి గుండా సొంగ వస్తుంది, తీవ్రమైన జ్వరము, పాలిచ్చే పశువులైతే పాలు ఆగిపోతాయి, మేత మెయ్యవు, నీళ్లు తాగవు, పశువు కుంటుతూ నడుస్తూ ఉంటుంది, నోరు అంతా పూత పూయడం వలన మేత మేయలేవు. సో కాబట్టి అలాంటి పశువుని గుర్తించిన వెంటనే దాన్ని సపరేట్ చేయాలి, మంద నుండి దాన్ని వేరు చేయాలి. ఇతర పశువులకి అంటువ్యాధిది. ఆ పుండ్లు కడగడం, నోరు పొటాషియం పర్మాంగనేట్తో కడగడం, ఆహారం తినలేవు కాబట్టి రాగి జావలో రూపంలో, ద్రావకం రూపంలో, నీళ్ల రూపంలో ఆహారం అందించుకొని పశువు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకొని యాంటీబయాటిక్ మందులు వాడుకోవాలి. చికిత్స కంటే నివారణ ముఖ్యం కాబట్టి ఇంత ఆర్థిక నష్టం చేకూరే ఈ వ్యాధిని అసలు రాకుండా చేసుకోవడానికి ఈ వ్యాధి నిరోధక టీకాలు ప్రభుత్వము తరపున మనం సంవత్సరానికి 2 పర్యాయాలు, మేలోను నవంబర్లోను 2 పర్యాయాలు అన్ని పశువులకి వేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పాల ఉత్పత్తి తగ్గకుండా రైతు నష్టపోకుండా జరుగుతుంది. చాలామంది రైతుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని కొందరు అంటారు.
ఈ టీకాలు వేస్తే సూడు పశువులు ఈసుకుపోతాయని కొందరు అంటారు. సో ఆ కారణాలతో ఆ నెపంతో రైతులు చాలామంది ఈ వ్యాధి నిరోధక టీకాలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. మన బిడ్డకి మనం టీకా వేస్తున్నాం, నీరసంగా ఉంటాడు బిడ్డ అని మనం టీకా వేయకపోతే ఏ విధమైన నష్టం చేకూరుతుందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా పాలిచ్చే పశువు, కొన్ని పశువులు 100లో 30 పశువులు మాత్రమే పాలు టెంపరీగా తాత్కాలికంగా కొన్ని తగ్గుతాయి, 1 లేదా 2 రోజులు మాత్రమే. దయచేసి వినండి అందరూ, ఇది ఆలోచించండి. తర్వాత రోజు నుంచి మామూలు అవుతాయి. ఈ పాలు తగ్గుదల ఎందుకు అంటే కొంచెం నొప్పి వల్లనో జ్వరం వల్లనో ఏదో అంతే, తాత్కాలికంగా 1 లేదా 2 రోజులు మాత్రమే తగ్గుతాయి. అదే గాలికుంటి వ్యాధి సోకితే అది 10 లీటర్లు ఇచ్చేది కూడా 0కి వచ్చుద్ది. సో తద్వారా ముందు కూడా దానికి పాలు ఇచ్చే సామర్థ్యం పడిపోతుంది. తప్పనిసరిగా మీ పాడి పశువులన్నిటికీ టీకాలు వేసుకోండి. తరువాత సూడి పశువులకి వేయకూడదని కొందరు అంటారు. సూడి పశువులకి 8 నెలల వరకు ఎట్టి పరిస్థితులు ఏమీ ఇబ్బంది జరగదు. ఒకవేళ 100 పశువులకు 1 జరగవచ్చు. తప్పనిసరిగా మీరు సూడి పశువులైనా పర్వాలేదు, మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది చెప్తారు ఏ పశువు వేయకూడదు అని. 1 వారం 10 రోజుల లోపు ఈనే వాటికి మాత్రం వేయొద్దు. మిగతా అన్ని పశువులకి లక్షణంగా మీ పాడి పశువులన్నిటికీ టీకాలు వేయండి. కాబట్టి రైతు సోదరులు ఈ అపోహలన్నీ మాని మీ పశువులన్నిటికీ మా సిబ్బంది వచ్చినప్పుడు దయచేసి మీరు సహకరించి అన్ని పశువులకి ఈ టీకాలు వేయించి ఈ గాలికుంట మహమ్మారిని తరిమేయండి.